ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే 11వ రోజు యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు చూసి దేవుని యొక్క దీవెనలు ఆదరణ పొందుకుంటున్నారని విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు క్లుప్త వాగ్దాన సందేశము కొరకు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆపత్కాలములో మనకు జవాబునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో మనలను ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా 20వ కీర్తన 1వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని. ప్రియులరా, యుద్ధంలో విజయము కొరకు దావీదు దేవుని యందు విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. ఆపత్కాలమందు అంటే నేను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నాకు విజయము కావాలి అనుకున్నప్పుడు దేవుడు నాకు ఉత్తరమిస్తాడు, లేకపోతే దేవుడు నాకు జవాబునిస్తాడు అనేటువంటి ధైర్యముతో దావీదు ఈ మాటలను సెలవిస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఆపత్కాలములో ఆదుకునేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, ఏ ఆపదైనా సరే, ఏ కష్టమైనా సరే ప్రభువా అని మొరపెట్టగలిగితే ఆయన ఆ సమయంలోనే సమయోచితమైన సహాయము మనకు అందించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆపత్కాలములో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలనంటే మన జీవితాల్లో 3 విషయాలను మనము చేయవలసిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆపత్కాలములలో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అనంటే, లేకపోతే ఆపత్కాలములో దేవుడు మనకు సహాయం చెయ్యాలి అనంటే మన జీవితంలో 3 విషయాలను మనము చేయవలసిన వారై ఉన్నాం. మొదటిగా ఆపత్కాలమందు దేవుణ్ణి వెతకాలి. మొట్టమొదటిగా ఆపత్కాలమందు దేవుణ్ణి మనం వెతకాలి. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని అనే మాటను మనం అక్కడ చూడగలం. ప్రియమైనటువంటి వారలారా, మన ఆపత్కాలములో, కష్ట సమయాలలో, దిక్కు తోచని పరిస్థితులలో మనం ప్రభువుని వెతకాలి, ఆయన నామమును వెతకాలి. ఇప్పుడే ఆపత్కాలములో దేవుడు మనకి జవాబునిస్తాడు, దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. గనుక ఆపత్కాలములో ఉన్నావని ఎవరి కోసమో ప్రయత్నించడము కాదు, కానీ దేవునిని వెతకడం. మన ఆపదలో సహితము, కష్టాల్లో సహితము దేవుణ్ణి వెతికిన ఎడల ఆయన కనికర సంపన్నుడు గనక మన మీద దృష్టి ఉంచి మనకు పరిష్కారాన్ని అందించేటువంటి దేవుడై ఉన్నాడు. మన మీద దృష్టి ఉంచి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. గనక మొదటిగా మనము ఆపత్కాలములో దేవుణ్ణి వెతకాలి. రెండవదిగా ఆపత్కాలములో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అని అంటే రెండవదిగా ఆపత్కాలమందు దేవుణ్ణి వెంబడించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో అక్కడ రక్తస్రావం గల స్త్రీ యేసుని వెంబడించింది. తనకున్నటువంటి ఆ రక్తస్రావము అనే రోగము నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్న ఆమె యేసు వస్తున్నాడని తెలుసుకుని యేసు క్రీస్తుని వెంబడించడం ప్రారంభించింది. యేసు క్రీస్తు వారి వెనక నడవడం ప్రారంభించింది. వెంటనే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను అని దృఢ నిశ్చయంతో యేసు క్రీస్తు వారిని వెంబడించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు వారిని ఆమె ముట్టుకొనగానే యేసు క్రీస్తులోంచి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయమో చూడండి. రక్తస్రావం గల స్త్రీ తనకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టింది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తన రోగమును బాగు చేసుకునే నిమిత్తము తాను చాలా ప్రయాసపడింది.
అనే యొక్క అంశాలను దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలం. అంతేకాదు కానీ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 25వ వచనములో ఆ రక్తస్రావం గల స్త్రీ చాలా బాధపడుతుంది ఆ రోగముతో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఆపత్కాల సమయములో, ఆ ఆపత్కాల దినములో, ఆ కష్టం వచ్చేటువంటి దినములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక తెలివైన నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే, నేను యేసును వెంబడించి నా రోగమును నా యొద్ద నుంచి తొలగించుకోవాలి అనేటువంటి విశ్వాసముతో ఆమె యేసుక్రీస్తు వారిని వెంబడించడం ప్రారంభించింది. అందుకే యేసుక్రీస్తు వారు ఆమెను స్వస్థపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు మన ఆపత్కాలములో ఆనాడు రక్తస్రావం గల స్త్రీ చేసినటువంటి ఆలోచన మనము చేయాలి. ఏంటనంటే యేసును వెంబడించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో అద్భుతమైనటువంటి జవాబును, ఉత్తరమును మనకు అందించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు ఆపత్కాలములో దేవుని యొక్క స్వరము నీకు వినబడాలి అని అంటే మనము చేయవలసిన పని ఏమిటి అని అంటే ఆపత్కాలములో దేవునిని మనం వెంబడించాలి. ప్రియమైనటువంటి వారలరా, మూడోదిగా ఆపత్కాలములో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అని అంటే ఆపత్కాలమందే దేవుణ్ణి వేడుకోవాలి. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 7వ వచనములో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. చూసారా, మన ఆపత్కాలములో, కృంగిన సమయంలో, ప్రియమైనటువంటి వారలారా, కష్ట సమయాలలో మనము దేవునికి మొరపెట్టాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, కరువైనా సరే, ఖడ్గమైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డ ఆయనకు మొరపెడితే చాలు, విశ్వాసముంచి ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తే చాలు, ఆయన మన మొరను ఆలకించేవాడై ఉన్నాడు. ఇదిగో నీతిమంతులు కలరేమో అని నా కన్ను దృష్టి ఈ లోకమంతా సంచారము చేస్తూ ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గనుక ఈరోజు దేవుడు ఆపత్కాలమందు మనకు ఉత్తరం ఇవ్వాలి అని అంటే 3 విషయాలు మన జీవితంలో జరగాలి. అది మొదటిగా ఆపత్కాలమందు దేవుణ్ణి వెదకాలి, రెండవదిగా ఆపత్కాలమందు దేవుణ్ణి వెంబడించాలి, మూడవదిగా ఆపత్కాలమందు దేవునిని వేడుకోవాలి. ప్రియమైనటువంటి వారలరా, ఈ 3 క్రియలు, ఈ 3 పనులు మన జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఆపత్కాలమందు మనకు ఉత్తరమిచ్చువాడుగా ఉన్నాడు. కనుక ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుని అపజయము చవి చూసిన వారు ఎవ్వరూ లేరు. ప్రియమైనటువంటి వారలరా, నిజంగా దేవుడు మనకు విజయాలనే ప్రసాదిస్తాడు, అపజయాలను ఇచ్చేటువంటి దేవుడు కాదు. గనుక దేవుని యందు శక్తి ఉందని నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధతలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఉత్తరమిచ్చే దేవుడిగా కనబడుతున్నాడు. దేవుడు నీకు సహాయము చేసే దేవుడిగా కనబడుతున్నాడు. నిన్ను ఆదుకునే దేవుడిగా కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరెందుకు ఆలస్యము? నీ ఆపత్కాలములో దేవునికి మొరపెట్టండి, మీ ఆపత్కాలములో దేవుణ్ణి వెతకండి, మీ ఆపత్కాలములో దేవుణ్ణి వెంబడించండి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించి ఈ లోకములో ఘనమైన వాడిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే 11వ రోజు యొక్క కూడికలో ఈ సహవాసములో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే నాయన, ఆపత్కాలములో మాకు నీవు ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నావు. గనుక ఆపత్కాలములో మేము నిన్ను వెంబడించి, నీకు మొర్రపెట్టి, నిన్ను కీర్తించేవారిగా మమ్మల్ని చేయమని, ఈ యొక్క కార్యక్రమను వీక్షిస్తున్న వారందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న వారందరికీ సదాకాలము తోడయుండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రసాద్ వారా ఫేస్బుక్లో, అలాగే ప్రసాద్ వారా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. వీక్షించండి, అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా దేవుని యొక్క రాజ్యవ్యాప్తికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.